తర్వాత 81లోనే కాకినాడలో కూడా శిక్షణ తరగతులు కండక్ట్ చేశారు. అదే సంవత్సరంలో అక్కడ కూడా 2 నెలల పాటు శిక్షణ తరగతులు నిర్వహించారు కాకినాడలో. అక్కడ కూడా ప్రధానంగా హోమియో తరగతులు. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే హోమియో శిక్షణ తరగతులు అనేటువంటిది మెయిన్ ప్రోగ్రాం. ఆ మెయిన్ ప్రోగ్రాంలో కాకినాడలో కూడా లలితా సహస్రనామం వ్యాఖ్యానం, అంటే వీలున్నప్పుడల్లా ఎక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నా లలితా సహస్రనామం కానీ లేకపోతే భాగవతం కానీ ఇలా ఈ సబ్జెక్ట్స్లో వ్యాఖ్యానం అనేటువంటిది ఆయన తప్పకుండా చేశారు. సంస్కృతం అలాగే ఇంకా సంస్కృత పాఠం ఒకటి చెప్పారు. ఆవిడ కాకినాడలో ఆయన ఈ క్లాసులు కండక్ట్ చేసినప్పుడు అక్కడ కొంతమంది ఇంట్రెస్టింగ్గా, వీళ్ళలో కొంతమంది ఇంట్రెస్ట్తో ఉన్నటువంటి వాళ్ళకి శ్రీకాకుళంలో కూడా చెప్పారు, ఇక్కడ చెప్పారు. 2 చోట్ల కూడా సంస్కృత పాఠం, సంస్కృతం నేర్పడం, సంస్కృత భాష నేర్చుకుందాం అనేటువంటి వాళ్ళకి సంస్కృతం నేర్పడం అనేటువంటిది ఆ శ్రీకాకుళంలోనూ మళ్ళీ కాకినాడలో కూడా అది చేశారు. తర్వాత ఏమో భాగవత ప్రసంగాలు అవి చేశారు. భాగవత ప్రసంగాలు అనేటువంటిది చేశారు. అవన్నీ కూడా కాకినాడలో చాలా బాగా చాలామంది చాలా పెద్ద బ్యాచ్ ఉండేవాళ్ళు కాకినాడలో కూడా. ఈశ్వర పుస్తక భాండాగారం అని రామారావుపేటలో ఉంది, అక్కడ కండక్ట్ చేశారు ఇవన్నీ కూడా. అదే అక్కడ జరిగినటువంటిది. ఆ తర్వాత ఆ 81లోనే విశాఖపట్నంలో ఈ బాలభాను స్కూల్ ఉంది కదా, ఈ స్కూలు ఉన్నటువంటి టీచర్స్కి వాళ్ళకి బాలభాను విద్యాలయం స్థాపన. ఇది 81లో ఏం చేశారంటే బాలభాను విద్యాలయం అనేటువంటిది శ్రీకాకుళంలో శంకుస్థాపన చేశారు. 81లో శ్రీకాకుళం వెళ్ళి అక్కడ బాలభాను విద్యాలయం శంకుస్థాపన చేశారు. ఇప్పటికి కూడా శ్రీకాకుళంలో బాలభాను విద్యాలయం అది రన్ అవుతూనే ఉంది. ఆ తర్వాత 81లోనే కడప వెళ్ళారు. కడపలో LICలో పనిచేస్తున్నటువంటి సుబ్బారావు గారిని, ఆయన మన పిడూరు జగన్మోహన్ రావు గారు, ఆయన వీళ్ళందరూ కొలీగ్స్. వీళ్ళందరూ కూడా LICలో పనిచేసేవారు. వీళ్ళందరూ కొలీగ్స్. ఈ సుబ్బారావు గారు కడపలో ఉండేవారు. ఆయన హైదరాబాద్ నుంచి కడప ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయ్యాక ఆయన అక్కడ డిస్పెన్సరీ కూడా, నేను చాలాసార్లు ఆ కడపలో డిస్పెన్సరీకి నేను వెళ్ళేవాడిని. అప్పుడు నేను ఎవ్రీ మంత్ టూర్స్కి వెళ్ళినప్పుడు కడప కూడా వెళ్ళేవాడిని. అక్కడ సుబ్బారావు గారు చాలా పెద్ద డిస్పెన్సరీ ఉండేది. అక్కడ మాస్టర్ గారిని ఇన్వైట్ చేశారు కడపకి. వెళ్ళినప్పుడు ఒంటిమిట్ట వెళ్ళి అక్కడ దర్శనానికి వాడికి కూడా వెళ్ళి చేసుకొచ్చారు మాస్టర్ గారు. అంటే ఆ ట్రిప్లో మాస్టర్ గారితో నేను వెళ్ళలేదు, కానీ ఇంకో ట్రిప్లో కడపకు వెళ్ళిన మాస్టర్ గారితో వెళ్ళాను. అంటే అది కూడా ఇంచుమించు ఈ 82 కూడా. అప్పుడు మళ్ళీ కడప వెళ్ళాం. మాస్టర్ గారితో కూడా నేను వెళ్ళాను. అప్పుడు అక్కడ అంటే ఇది శిక్షణ తరగతులు కాదు. మాస్టర్ గారు అప్పుడు ఒక 3 రోజులు ఎంతో అక్కడ హైదరాబాద్ నుంచి వెళ్ళాం మేము. అక్కడే పుట్టపర్తి నారాయణాచార్య గారిని, చాలా మహాపండితుడు ఆయన, సరస్వతీపుత్ర ఆయన మాస్టర్ గారిని కలుసుకున్నారు. వచ్చి వాళ్ళిద్దరు ఒకళ్ళు కలుసుకున్నారు. అది తమాషైన సన్నివేశం అది. అలాగా 81లో జరిగినటువంటిది. ఆ తర్వాత 81లోనే ఇంకొక సన్నివేశం కూడా జరిగింది. అదేంటంటే ధర్మపురి అని కరీంనగర్ జిల్లాలో ఒక ఊరు ఉంది.
అక్కడ నరసింహస్వామి ఆలయం ఉంది అక్కడ. ఆ ధర్మపురి వెళ్ళి ఆ నరసింహస్వామి ఆలయం, తర్వాత అక్కడ నదీ స్నానం. ముందు మీకు చెప్పినట్టున్నా నేను, ఆ నదీ స్నానం చేసినప్పుడు అక్కడ సంకల్పం చెప్పి మాస్టర్ గారికి దగ్గర సంకల్ప జీవితానికి బ్రాహ్మణుడు వస్తే చెప్పమన్నారు. ఆ చెప్పిన తర్వాత సువర్ణదానం అంటే మాస్టర్ గారు తను వేలుకున్నటువంటి ఉంగరం తీసి ఆయనకి ఇచ్చేశారు, అక్కడటువంటి బ్రాహ్మణుడికి. ఆయన ఆశ్చర్యపోయాడు, ఏంటి సాక్షాత్ సువర్ణదానం అంటే మన మీద ప్రత్యామ్నాయం, సువర్ణాన్ని బదులు అని చెప్పి 10 రూపాయలు అదే 50 రూపాయలు ఇస్తారనుకున్నాడు. సువర్ణదానం అంటే తీసి ఇచ్చేశారు, ఇదిగో సువర్ణదానం అని. ఆయన ఆశ్చర్యపోయాడు, ఇదేంటి ఇలా ఎప్పుడు ఎవరు ఇవ్వలేదు ఇలాగా, పర్లేదు తీసుకోమని ఇచ్చేశారు. ఆయనది ఏముంది, అదేమిటంటే మనకు భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు కదా, అది బంగారమైనా మట్టైనా ఒకటే సమలోష్టాత్మ కాంచన అని చెప్తాడు కదా. అది దానికి ఎగ్జాంపుల్ ఎవరంటే ఆయనే. ఎందుకంటే మరి ఆయనకి బంగారమైనా లేకపోతే మట్టైనా రెండు ఒకటి ఆయనకి, అందుకని అదేమీ తేడా లేదని. అలాగా ఆ పర్యటన అనేటువంటిది చాలా చేశారు. తర్వాత అక్కడ ఆ ధర్మపురి పర్యటన జరిగింది అప్పుడే 81లోనే. తర్వాత 82లో మళ్ళీ శ్రీకాకుళంలో శిక్షణ తరగతులు మళ్ళీ నిర్వహించారు. అంటే 81లో ఒకసారి, 82లో ఒకసారి శ్రీకాకుళంలో శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. అంటే శ్రీకాకుళంలో 2 సార్లు, శ్రీశైలంలో 2 సార్లు, కాకినాడలో 2 సార్లు. శ్రీశైలంలో 80, 81 ఆ 2 సార్లు శ్రీశైలంలో. ఈ శ్రీకాకుళంలో 81, 82. అలాగే కాకినాడలో కూడా అంతే 2 సార్లు. తర్వాత విశాఖపట్నంలో హోమియో శిక్షణ తరగతి నిర్వహించారు. ఈ బీటీ కాలేజ్ అంటే భారతీయ ట్యూటోరియల్ కాలేజ్ అని, భారతీయ విద్యా కేంద్రం వాళ్ళది. ఇప్పుడు బీవీకే కాలేజ్ అని ఉంది కదా, అదే అప్పుడు ట్యూటోరియల్ కాలేజ్ ఉండేది. అందుకని ట్యూటోరియల్ కాలేజీ వాళ్ళ హాల్లో అది పెద్దదే ట్యూటోరియల్ కాలేజీ. అక్కడ 82లో ఈ హోమియో శిక్షణ తరగతులు అనేటువంటివి నిర్వహించారు. అక్కడ ఏంటంటే చాలామంది ఇక్కడ లోకల్గా ఉన్నవాళ్ళు, తర్వాత మిగతా సెంటర్స్ నుంచి కొంతమంది వచ్చి ఇక్కడ నేర్చుకునేటువంటి వాళ్ళు ఇలాగా 82లో నిర్వహించారు. అప్పుడే 82లో అంటే ఆ క్లాసులు జరుగుతున్నప్పుడు అంటే మరి కొంచెం అటు ఇటుగాను ఇంగ్లీష్లో, అంటే మాస్టర్ గారు రాసినటువంటి పురుష మేధానికి ఇంగ్లీష్లో మ్యాన్ సాక్రిఫైస్ అని ఆయనే ఇంగ్లీష్లో కూడా ఇచ్చారు. ఆ గ్రంథం యొక్క ఆవిష్కరణ కూడా జరిగింది. అది ఎప్పుడు అది ఆగస్టులో జరిగింది. అది ఆగస్టు 11వ తారీఖున జరిగింది. ఆయన జన్మదినం నాడు అది జరిగింది. అది 82లో. ఆ తర్వాత 82లోనే సుపర్ణ సూక్తానికి ఒక వ్యాఖ్యానం ఆయన డిక్టేట్ చేశారు, ఆయన రచన. అదృష్టవశాత్తు ఆయన జీవితకాలంలోనే పబ్లిష్ అయిపోయింది కాబట్టి ఇబ్బంది లేదు, అదే అనుకుంటాం. ఆయన రచనలన్నీ ఆయన జీవితకాలంలో పబ్లిష్ అయిపోయి ఉంటే మనకేమి మిస్ అయ్యి ఉండేవి కావేమో అనేటువంటిది ఒక, అంటే మన మామూలుగా మానవ సహజం మనం అనుకోవడానికి అనిపిస్తుంది. అంటే అంత విలువైనటువంటి వాటిలో ఒకటి మిస్ అయినా మనకి అయ్యయ్యో, అంత కాలాన్ని ఆయన వెచ్చించి అందరి కోసం ఇప్పుడు మీరు ఇందా చెప్పారు, అదేదో క్లాసెస్ చదువుతున్నప్పుడు ఒకళ్ళు నలుగురికి వాళ్ళు ఇంకో నలుగురికి అని, అక్కడ అలాంటివే కదా ఆయన చెప్పేవన్నీ కూడా. ఇంకా ఎంతోమందికి ఒకళ్ళ ద్వారా ఇప్పుడు అంతే. ఇప్పుడు మరి ఆయన దగ్గర నుంచి పొందినటువంటివి కొన్ని వందల మందికి, వేల మందికి ఇప్పటికి కూడా స్ప్రెడ్ అవుతున్నాయంటే మరి అదే కదా ఆయనకు కావాల్సింది. పతంజలి అంతా అయిన తర్వాత ఆయన ఇచ్చిన స్పీచ్లో కూడా నా గురుదక్షిణ ఏమన్నా ఉంటే అదే నోరు చేసుకొని మళ్ళీ మీరు ఇంకో 10 మందికి చెప్పాలనేటువంటిది ఎలా రామానుజాచార్యుల వారు అందరికీ తెలియజేశారో అట్లా ఆయన అడిగిన వాళ్ళకి లేదనకుండా అడగని వాడికి తప్ప అన్నట్టు అడిగిన వాళ్ళందరికీ అసలు పంచిపెట్టారు అంతే.
అవి మళ్ళా ద్వారాలు మూసుకోవడం కాకుండా మళ్ళీ అవి బయటకు వస్తే అదే ఎంతోమందికి అది అది బయటకు వస్తే ఎంతమందికి ఎంత విలువైంది అసలు. ఆ వెలుగు అనేది అది కేవలం గ్రంథం అంటే గ్రంథం కాదు, అది ఒక వెలుగు కదా. అది అందరికీ అందించడమే మనం అసలు ఒక ఒక యజ్ఞం, అది ఒక యజ్ఞం, మహాయజ్ఞం. అర్చన. అది నిజంగా దాన్ని మించినటువంటి యజ్ఞం, దాన్ని మించినటువంటి అర్చన అలాంటిది లేదు.